ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్. డిజాస్టర్ రికవరీ అండ్ బ్యాకప్. రికవరీ బ్యాకప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 47, వాట్ ఈజ్ డిజాస్టర్ రికవరీ? డిజాస్టర్ రికవరీ స్ట్రాటజీ ఏంటి అసలు ఏడబ్ల్యూఎస్లో? వెరీ సింపుల్ బాస్. కీవర్డ్ రీకవర్ క్విక్లీ ఫ్రమ్ ఫెయిల్యూర్. రీకవర్ క్విక్లీ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా నువ్వు రీకవర్ చేసావు డేటాని, అది చూద్దాం. ఏ డిజాస్టర్ స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ డిజైనింగ్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్. డిజైనింగ్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ టు రీకవర్ క్విక్లీ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, typically using multi-agent or multi-region deployments. multi-region deployments అంటే ఇక్కడ వెరీ సింపుల్ బాస్. డేటా అనేది సెవరల్ లొకేషన్స్లో స్టోర్ చేస్తున్నారు బికాజ్ సెక్యూరిటీ. మీరు 5 లొకేషన్స్లో డేటా స్టోర్ అయ్యింది అనుకోండి, అడ్వాంటేజే కదా. 2 లొకేషన్స్లో డేటా డిస్ట్రాయ్ అయ్యింది, డేటా కొలాప్స్ అయ్యింది, డేటా కరప్ట్ అయ్యింది. సో రిమైనింగ్ 3 లొకేషన్స్లోంచి మనం డేటాని ఫాస్ట్గా రికవర్ చేయొచ్చు కదా. అదే కాన్సెప్ట్. వాట్ ఈజ్ డిజాస్టర్ రికవరీ స్ట్రాటజీ ఇన్ ఏడబ్ల్యూఎస్ మీన్స్ ఏ డిజాస్టర్ రికవరీ స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ డిజైనింగ్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్. అంత బాగా ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయాలి, ఫాస్ట్గా వెరీ క్విక్గా ఫెయిల్యూర్స్ నుంచి రీకవర్ అయ్యే విధంగా ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ని అంత బాగా డిజైన్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ అంత బాగా డిజైన్ చేయాలి. ఏ డిజాస్టర్ స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ డిజైనింగ్ యువర్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ టు రీకవర్ క్విక్లీ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, టిపికల్లీ ఇన్ మల్టీ రీజన్ డిప్లాయ్మెంట్స్. అలాగే వాట్ ఆర్ ద ఏడబ్ల్యూఎస్ ఆర్టీఓ అండ్ ఆర్పిఓ? ఆర్టీఓ మీన్స్ రికవరీ టైమ్ ఆబ్జెక్ట్, ఆర్పిఓ మీన్స్ రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్. రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్ గురించి చూద్దాం. రికవర్ టైమ్ ఆబ్జెక్ట్ అంటే ఆన్సర్ అందులోనే ఉంది, టైం గురించి ఉంటుంది. రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్ ఆన్సర్ కూడా టైంకి సంబంధించిందై ఉండాలి. చూద్దాం. ద మ్యాక్సిమం యాక్సెప్టబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ ఎన్ అప్లికేషన్ కెన్ బి డౌన్. నెక్స్ట్ రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్ అంటే డేటా గురించిందై ఉండాలి. చూద్దాం. ద మ్యాక్సిమం యాక్సెప్టబుల్ అమౌంట్ ఆఫ్ డేటా లాస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ 49 క్వశ్చన్, వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ బ్యాకప్? బ్యాకప్ ఎసెన్షియలా? కాదండి, ఎసెన్షియల్. ఎందుకంటే ఒక లొకేషన్స్లోనే డేటా మనం నమ్ముకున్నాం అనుకోండి, అటాక్ జరగవచ్చు, ఎర్త్క్వేక్ రావచ్చు, టెర్రరిస్ట్ అటాక్ చేయొచ్చు, డేటా కరప్ట్ అవ్వచ్చు, డేటా హ్యాకింగ్ ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా డేటా అనేది లాస్ అవ్వచ్చు. సో we need to store data another copy or another 4-5 copies. What is AWS backup? Backup very important. AWS backup is fully managed backup service that automates and centralizes backups. Automates and centralized backups is very very important. ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఎక్కువ కష్టపడక్కల్లా డేటా బ్యాకప్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ అక్రాస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఆటోమేటిక్గా బ్యాకప్ జరిగిపోవడం బెటర్ ప్రజెంట్ టెక్నాలజీలో. అదే ఇదివరకు ప్రీవియస్ టెక్నాలజీలో అయితే ఆటోమేటిక్ కాదండి, మనమే అన్ని కష్టపడాలి. ఇప్పుడు టెక్నాలజీస్ బాగా ఉన్నాయి, సో ఈజీ అయిపోయింది. ఏడబ్ల్యూఎస్ బ్యాకప్ ఈస్ ఫుల్లీ మేనేజ్డ్ బ్యాకప్ సర్వీస్ దట్ ఆటోమేట్స్ అండ్ సెంట్రలైజ్డ్ బ్యాకప్స్ అక్రాస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.